పసుపు రైతులకు సంక్రాంతి కానుకగా పసుపు బోర్డు అందించింది కేంద్ర ప్రభుత్వం. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా తెలంగాణకు చెందిన బీజేపీ నేత పల్లె గంగారెడ్డిని నియమించింది. నిజామాబాద్లో పసుపు బోర్డు ఆఫీస్ ఇవాళ ప్రారంభం కానుంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్ గా ప్రారంభించబోతున్నారు. పసుపు బోర్డు ఏర్పాటుపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆర్మూర్కు చెందిన గంగారెడ్డి పసుపు బోర్డు మొదటి చైర్మన్ గా బాధ్యతలు తీసుకోబోతున్నారు. పసుపు బోర్డు ద్వారా రైతులకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరబోతున్నాయి, రైతులకు ఎలాంటి సేవలు అందబోతున్నాయి, గంగారెడ్డి ఏమంటున్నారు? టీవీ9 కరెస్పాండెంట్ దివాకర్ వివరాలు అందిస్తారు. పసుపు బోర్డు కేంద్ర కార్యాలయం కూడా నిజామాబాద్కు రావడం పట్ల పసుపు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొదటగా మీకు కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఇది చాలా గురుతరమైనటువంటి బాధ్యత. ఒక రైతు బిడ్డగా మీకు అవకాశం కల్పించినందుకు మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అసలు ఈ పసుపు బోర్డు కార్యకలాపాలు ఎట్లా ఉండబోతున్నాయి? కార్యాచరణ ఎట్లా ఉంది? 3 దశాబ్దాలుగా ఈ ప్రాంత రైతులు పసుపు బోర్డు కావాలని చెప్పి అనేక పోరాటాలు చేసిండ్రు. అనేక మంది నాయకులు అనేక రకాల వాగ్దానాలు చేసిండ్రు. కానీ మొట్టమొదటిసారి 2019లో ఎంపీగా పోటీ చేసినటువంటి అరవింద్ ధర్మపురి గారు ఈ ప్రాంత రైతుల చిరకాల కళని నెరవేర్చాలన్న సంకల్పంతో వారికి హామీ ఇచ్చి దాని ఎట్టి పరిస్థితుల్లో కూడా బోర్డు తీసుకురావాలన్న సంకల్పంతో ఎన్నికల కంటే ముందు 2019 ఏదైతే హామీ ఇచ్చిండో దాన్ని మళ్ళీ 2023 ఎన్నికల సందర్భంగా ఏదైతే మోడీ గారితో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో నిజామాబాద్ తీసుకొచ్చి నిజామాబాద్లో అనౌన్స్ చేయించడం జరిగింది. ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చినటువంటి అరవింద్ ధర్మపురి గారికి ఈ ప్రాంత రైతాంగం తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. వాణిజ్య పన్నుల శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు అక్కడ నుంచి ఢిల్లీ నుంచి దీన్ని ప్రారంభిస్తారు. రైతులకు మనం ఏం చేయగలుగుతాం, ఏ రకంగా మేలు చేయగలుగుతాం, ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ని ఏ విధంగా తగ్గిస్తాం, ఇంపోర్ట్ రాకుండా ఏ విధంగా చూసుకుంటాం, ఎక్స్పోర్ట్ ఏ విధంగా పెంచుకోవాలా, నాణ్యమైనటువంటి వంగడాలని ఏ విధంగా రైతులకు అందించాలా, హైల్డ్ వెరైటీని రీసెర్చ్ చేసి రైతులకు ఏ విధంగా అందించాలా, ఈ రకమైనటువంటి ఆలోచనతో బోర్డు పనిచేస్తుంది. నిజామాబాద్ కేంద్ర కార్యాలయంగా ప్రారంభం కావడం పట్ల ఒక నిజామాబాద్ ఆర్మూర్ రైతు బిడ్డగా ఎట్లా ఉంటుంది? పసుపు రైతులకు ఇక మీదట కష్టాలు తీరుతాయి అనే విషయంలో మీరు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? మన ప్రాంతానికి పసుపు బోర్డు ఏ విధంగా తీసుకురావాలనే సంకల్పంతో ఎక్కని కొండలేదు మొక్కని బండలేదు అనేటువంటి ఒక సామెత ఉంది. ఆ రకంగా అందరి దగ్గర తిరిగిండు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సాధించాలనే సంకల్పం సాధించిండు. అనేక మంది రాజకీయ నాయకులు 30 సంవత్సరాలుగా హామీలు ఇచ్చిండ్రు. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, మిగతా పార్టీ నాయకులు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, మిగతా అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, వీళ్ళందరూ అధికారంలో ఉండి కూడా పసుపు బోర్డు తీసుకురాలేకపోయినరు, పసుపు బోర్డు సాధించలేకపోయినరు. ఈ ప్రాంత రైతులకు ఈ బోర్డు ద్వారా అనేక రకాలుగా మేలు జరుగుతుందని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను. అందరు రైతులతోని సమన్వయం చేసుకొని ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుందనేటువంటి విషయాన్ని అధికారులు మరియు రైతులతోని సమన్వయం చేసుకొని అన్ని రకాలుగా రైతులకు ఈ వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రైతులకు సేవ చేసేటటువంటి భాగ్యాన్ని కలిగించినందుకు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర మంత్రులకు, మా గౌరవ పార్లమెంట్ సభ్యుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మొత్తం మీద బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు పసుపు బోర్డుని తీసుకువచ్చామని, ఇందులో భాగంగానే అది నిజామాబాద్లో రావడం చాలా ఆనందంగా భావిస్తున్నా అని చెప్పి పల్లె గంగారెడ్డి గారు అంటున్నారు. ఎలాంటి కష్టాలు పడాల్సిన అవసరం లేదని చెప్పి పల్లె గంగారెడ్డి గారు అంటున్నారు. మొత్తం మీద ఒక రైతు బిడ్డకు ఈ అరుదైన అవకాశం ఇవ్వడం పట్ల అటు పసుపు రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, టీవీ9 నిజామాబాద్ నుంచి.